ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యంలో లేఖనాల్లో 66 పుస్తకాల్లో నేడు ఈ యొక్క 2024 ఇంకో కొన్ని నెలల్లో కొన్ని దినాల్లో 2025లోకి వెళ్తున్నాం. ప్రభువు అక్కడ ఆలస్యమైతే ఇంకా కొన్ని ఇయర్స్ మనం గడుస్తాయి. ఇప్పుడు మనం పర్టికులర్గా కరెంట్లీ ప్రస్తుతం లేఖనాల్లో మన స్థానం ఎక్కడ, 66 పుస్తకాల్లో మనం ఏ భాగాలకు చెందిన వారం, 66 పుస్తకాల్లో మన స్థానం ఎక్కడుంది, 66 పుస్తకాల్లో ఈ హైదరాబాద్లో కానీ, తెనాల్లో కానీ, వరంగల్లో కానీ, ఢిల్లీలో కానీ, అమెరికాలో ఉన్న విశ్వాసులు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఈ మూమెంట్, ఈ సిచ్యువేషన్లో వారు లేఖనాల్లో వారి యొక్క టైమ్ లైన్లో వారి ప్లేస్ ఎక్కడుందో మనం ఒక చిన్న పరిశీలన చేయబోతున్నాం. ఈ చిన్న స్టడీ లేఖనాలను ఇంకా బాగా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. నేటి దినాల్లో మనం ఏ టీవీ ఛానల్ లాంచ్ చేసినా కూడా, యూట్యూబ్ ఛానల్లో చూసినా దాదాపుగా అన్ని భాషల్లో ఈ యొక్క మినిస్ట్రీ హెడ్స్, సో కాల్డ్ ప్రాస్పరిటీ స్పీకర్స్, వారు ఏది తీసుకుని వచ్చినా కూడా మనకి అబ్రహాం, దావీదు, మోషే, లేక న్యూ టెస్టమెంట్లో సువార్తల్లో అద్భుతాలు, లేకపోతే వారికి ఇష్టమైన కొన్ని వాగ్దానాలు, ముఖ్యంగా యెషయా గ్రంథంలో ఉన్న చాలా వాగ్దానాలు ఎక్కువగా పాత నిబంధన లేఖనాల్లో తీసుకుని అవే మరలా రిపీటెడ్గా చెప్పినవే చెప్తూ వాటినే మార్చి వాటిని బోధిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఎప్పటికీ వారు ఇశ్రాయేల్ యొక్క ప్రయాణం, ఈజిప్ట్ నుంచి కానాను వారి యొక్క ప్రయాణం, ఏ విధంగా వారు ఆ ల్యాండ్లోకి వెళ్ళారు, ఏ విధంగా వారు స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి, విశ్వాసం అనే అంశము, ఇంకా కొన్ని లిమిటెడ్ అంశాలే బోధలు కూడా రిపీటెడ్గా ఉంటాయి. అల్టిమేట్గా వారి గోల్ ఏంటంటే ఈ భూమి మీద మనం ఆశీర్వాదకరంగా జీవించాలి. ఈ భూమి మీద హెవెన్తో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు హ్యాపీగా ఎలా ఉండాలో మేము దానికి కొన్ని ట్రిక్స్ చెప్తాం, మేము దానికి కొన్ని సూచనలు ఇస్తాం. ఆ సూచనలు ఇచ్చినందుకు మీరు మాకు కొంత రిటర్న్ మాకు ఇవ్వండి, మీరు మాకు సమర్పించాలనే ధోరణిలో మనకు కొనసాగుతుంది. అందువల్లనే దేవుని వాక్యంలో శ్రేష్టమైన లేఖన భాగాల్ని మనం టచ్ చేయలేని పరిస్థితుల్లో ఈ దినాల్లో ఉన్నారు. కొన్ని లేఖనాల వరకే రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి. ఎప్పుడు చూసినా సేమ్ స్టోరీస్, అవే అంశాలు, ఎన్ని ఇయర్స్ గడిచినా కూడా సేమ్ సెర్మన్స్ మనం చూస్తున్నాం. కానీ లేఖనాలు అందుకు ఇవ్వబడలేదండి. ప్రతి లేఖనం ప్రయోజనకరమైంది. ఒక చిన్న ప్రయత్నం, టైం లైన్లో మనం ఎక్కడున్నాం, ఈ 66 పుస్తకాలు మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నిటికీ బైబిల్ గ్రంథానికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఏ గ్రంథం రాయబడినా ఒకే భాషలో రాయబడింది, ఒకే టైంలో రాయబడింది, ఒకే పీరియడ్, జస్ట్ ఒక 10, 15, 20 ఇయర్స్, లేకపోతే ఒక 30, 100 ఇయర్స్ గ్యాప్లో ఒకరు రాసింది మళ్ళీ ఇంకొకరు దాన్ని వేరే వాళ్ళు రాశారు. జస్ట్ ఒక స్మాల్ పీరియడ్లో రాయబడ్డాయి అన్ని చరిత్ర, లేకపోతే అందులో ఉన్న అంశాలన్నీ స్టెప్ బై స్టెప్ కాకుండా ఒకేసారి రాయబడ్డాయి. ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, మహాభారత్ కానీ, జెండా బెస్ట్, ఏదైనా సరే. కానీ బైబిల్ గ్రంథం అలా కాదు, దానికి ఒక ప్రత్యేకత ఉంది. కాలానుగుణంగా రాయబడింది. 1600 ఇయర్స్ గ్యాప్, 16 to 1800 ఇయర్స్ గ్యాప్, ఫ్రమ్ జోబ్ టు జాన్. మొదట వచ్చేది యోబు నుంచి యోహాన్ వరకు 3 భాషలో రాయబడింది. హీబ్రూ భాష, అరామిక్ భాష, కొద్దిగా ఓల్డ్ టెస్టమెంట్లో ఖల్దీలిక్ భాష, అప్పటి దినాల్లో అరామిక్ భాష, ఇంకొంతమంది తర్వాత న్యూ టెస్టమెంట్ గ్రీకు భాషలు, 3 భాషల్లో 3 కాంటినెంట్స్ రాయబడింది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. 3 మిలీనియం టచ్ అయింది. ఒక 1000 ఇయర్స్, ఫుల్ 1000 ఇయర్స్, దానికి కొన్ని సంవత్సరాలు ముందు, కొన్ని వందలు, దానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత 3 మిలీనియం టచ్ అయింది. 3 కాంటినెంట్స్, 3 లాంగ్వేజెస్, 40 పర్సన్స్ రాశారు. ఓల్డ్ టెస్టమెంట్ 32, న్యూ టెస్టమెంట్ 8 మెంబర్స్. స్టెప్ బై స్టెప్ రాయబడింది. డిఫరెంట్ పర్సన్స్, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, షెపర్డ్స్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు, కింగ్స్ ఉన్నారు, స్క్రైబ్స్ ఉన్నారు. డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ పీరియడ్స్. జలప్రళయం అయిపోయిన తర్వాత రాయబడింది. కానాను నుంచి బయటకు వచ్చిన తర్వాత రాయబడ్డారు. ఈజిప్టు బబులోన్ నుంచి బయటకు వచ్చినాక
యేసుప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్. కొంతమంది ఇంట్లో ఉండి రాశారు, కొంతమంది జైల్లో ఉండి రాశారు, కొంతమంది సముద్ర మార్గంలో ఉండి రాశారు, కొంతమంది ఓడ ప్రయాణంలో రాశారు, కొంతమంది మైదానంలో రాశారు, కొంతమంది అడవుల్లో రాశారు. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీరియడ్స్. కానీ దేవుని వాక్యం ఒకటే, ఆ వాక్యము సత్యము, సారాంశము. దాని సారాంశము సత్యము, నీ వాక్యమే సత్యము. చాలాసార్లు ఆ మాటలు మనం విన్నాము. స్టెప్ బై స్టెప్ రాయబడింది. యెహోషువ గారి కాలానికి మోషే రాసిన 5 పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే యెహోషువ గ్రంథంలో దేవుడు వాటి చొప్పున చేయమంటాడు. దావీదు కాలానికి వాటితో పాటు రూతు గ్రంథం, న్యాయాధిపతులు కలెక్ట్ అయి ఉన్నాయి. రాజుల కాలానికి ఇంకొంతమంది రాజుల చరిత్రలు యాడ్ అయినాయి. మలాకి కాలానికి అంతకుముందు ఉన్న బుక్స్ యాడ్ అయినాయి. దానియేలు కాలానికి ఇర్మియా యాడ్ చేయబడింది. స్టెప్ బై స్టెప్ దేవుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సువార్తల కాలంలో కూడా అంతే. కొన్ని AD 50లో, కొన్ని AD 60లో, కొన్ని AD 90లో రాయబడ్డాయి. స్టెప్ బై స్టెప్ రాయబడ్డాయి. ఏ టోటల్ స్పాన్, స్టెప్ బై స్టెప్, బిట్ బై బిట్ రాయబడింది. దేవుని వాక్యం అర్థం కావాలంటే మనం కూడా అలానే చదవాలి. స్టెప్ బై స్టెప్, బిట్ బై బిట్, బుక్ బై బుక్, చాప్టర్ బై చాప్టర్, టైం పీరియడ్ ఆఫ్టర్ టైం పీరియడ్, ఫ్రమ్ జెన్సిస్ టు రెవల్యూషన్. ఆ విధంగా లేఖనాలు చదివితే మనకు అర్థమవుతాయి. కానీ మనం చేసే ప్రయత్నం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా తీసుకుంటాం, టోటల్ తర్వాత వేరే చోట జంప్ అవుతాం, అక్కడ కొద్దిగా తీసుకుంటాం, వేరే చోట జంప్ అవుతాం. అదే అంశం అయితే జంప్ అయితే పర్లేదు, కానీ అంత కన్ఫ్యూజన్ చేస్తాం. కాదు. ఇప్పుడు మనం చిన్న సూక్ష్మ పరిశీలన చేయబోతున్నాం. లేఖనాల్లో మనం ఎక్కడున్నాం? ఆదికాండం 11 అధ్యాయాలు, 2000 సంవత్సరాల చరిత్ర. జస్ట్ 11 చాప్టర్స్లో దేవుడు 2000 years హిస్టరీ ఆయన ముగించాడు. ఒక వ్యక్తి నుంచి జాతులు, భాషలు ఏ విధంగా వచ్చినాయి అనేది ఆ మొదటి 11 అధ్యాయాల సారాంశం. ఇప్పుడు ఆ పీరియడ్ని మనం కనుగొనలేము, ఎందుకంటే అప్పటి వరకు ఒకే భాష, ఒకే పలుకు, ఒకే జాతి ఉంది. తర్వాత భాషలు, జాతులు తారుమారైపోయినాయి. సో మనం జెన్సిస్ 1 to 11 ఆ టైం పీరియడ్లో లేము. నెక్స్ట్ మరొక 500 years మనం చూస్తున్నాం. ఫ్రమ్ అబ్రహాం టు మోజెస్. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచాడు. వ్యక్తి ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు 12 మంది, 70 మంది, 70 మంది, వేల మంది, లక్షల మంది ఈజిప్ట్ నుంచి బయటికి రావటం ఒక టైం పీరియడ్. ఆదికాండం 12 నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఒక స్పెషల్ పీరియడ్. వారి ప్రయాణంలో దేవుడు ఆ స్పెషల్ నేషన్కి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అందుకే దేవుడు మాటికి ఐగుప్తుల నుంచి వచ్చిన నీవు ఐగుప్తుల నుంచి వచ్చావని జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు మనం అక్కడ కూడా లేము, ఆ టైం అయిపోయింది. సో 2500 years జరిగిపోయినాయి. ఫ్రమ్ యాడమ్ టు మోజెస్ 2500 years. నెక్స్ట్ మరొక 500 years గడిచింది. యెహోషువ గారు వచ్చారు. దేశాన్ని స్వాధీనపరచుకోవటం, దేశంలో వారు భూభాగాన్ని స్వాధీనపరచుకోవటం, 12 గోత్రాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేయటం. యెహోషువ గారు మరణం తర్వాత న్యాయాధిపతుల కాలం రావటం, వారు అక్కడ శిక్షించబడటం మనం చూస్తున్నాం. ఆ పీరియడ్ అంతా 4 అంశాలు ప్రాతిపదికన సాగింది. రెబలియన్, దేవుని మీద తిరుగుబాటు చేశారు, వేరే దేవుళ్ళని హత్తుకున్నారు, యెహోవాను విడిచిపెట్టారు, అన్య దేవతలను తీసుకున్నారు, బయలు దేవతలను, ఆయా దేవతలను తీసుకున్నారు, పూజించారు. ఆల్రెడీ యెహోషువ కాషనిచ్చాడు, కానీ వారు యెహోషువ మాటను విస్మరించారు. వారు చేసిన ప్రమాణాన్ని వారు భంగమయ్యారు. మేము కూడా ఆయన సేవిస్తామన్నారు, కానీ వారు భంగం చేయబడ్డారు. రెబలియన్, తిరుగుబాటు చేశారు. రుయన్, వారికి నాశనం కలిగింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిపెంటెన్స్, పశ్చాత్తాపడ్డారు. దేవుడు రెస్టోరేషన్, దేవుడు మరలా వారికి ఆ ప్రశాంతతనిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. అందుకే 7 times ఆ పీరియడ్లో దేశం నెమ్మది పొందినట్టుగా మనం చూస్తున్నాం. రెస్ట్ 5 hours. రెబలియన్, తిరుగుబాటు చేశారు. రుయన్, నాశనం పొందారు. రిపెంటెన్స్, పశ్చాత్తాపడ్డారు. రెస్టోరేషన్, దేవుడు సమకూర్చాడు. దేవుడు వారికి రెస్ట్ ఇచ్చాడు. మరొక 500 గడిచింది. ఫ్రమ్ జాషువా టు డేవిడ్ 500 years. దేవుడు ఒక కింగ్ని ఏర్పాటు చేశాడు. 12 గోత్రాలను ఏరటానికి తన హృదయానుసారుడైన దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ముందుగా ప్రజలు కోరుకున్నారు సౌలు గారిని. సౌలు కాదని దేవుడు ఒక గ్రేట్ పర్సనాలిటీ దావీదుని లేపాడు. ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్.
బైబిల్ గ్రంథం అంతటిలో ఆయన గురించి 66 అధ్యాయాల్లో మనం చూస్తాం. 66 బుక్స్, 66 చాప్టర్స్ దావీదు స్టోరీ గురించి చెప్పబడింది. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత ఎక్కువ నేమ్డ్ ఆఫ్టర్, ఎక్కువగా ఆయన పేరే మనం చూస్తున్నాం. ఫ్రమ్ డేవిడ్ టు డానియల్ ఆర్ జెర్మియా 500 years గడిచింది. రాజ్యం సుస్థిరంగా ఉంది, బాగుంది. కానీ తర్వాత సొలొమోను కుమారులు రావటం, దేశం విడిపోవటం, 2 గోత్రాలు 10 గోత్రాలు వారు చెదరగొట్టబడటం, అక్కడ కూడా మనం లేం. ఆ హిస్టరీలో కూడా మనం లేం స్నేహితులారా. మనం ఇండియాలో ఉన్నాము, మనం ఆ పార్ట్లో లేం. మన పని ఆ చరిత్రను, ఏం జరిగింది, దేవుడు వారి పట్ల ఎలా వ్యవహరించాడు, వారు దేవుని పట్ల ఎలా వ్యవహరించాడు, ఇప్పుడు ఎలా దేవుడు రియాక్ట్ అయ్యాడు, వారు దేవునితో ఎలా రియాక్ట్ అయ్యారు, ఏ విషయాల్లో ఫెయిల్ అయిపోయారు, మనం సింపుల్గా స్టడీ చేయటమే. అంతేగాని మనం ఆ యొక్క టైంలో లేం. మరొక 500 years గడిచింది. మరలా వారు తిరిగి రావటం, ఆ దేశంలో జెరుబ్బాబెలు కాలంలో తిరిగి రావటం, ఆ తర్వాత ఎజ్రా గారు రావటం, నెహెమ్యా గారు రావటం, వాళ్ళ దేవాలయం కట్టుకోవటం జెరుబ్బాబెలు కాలంలో, దాన్ని ప్రతిష్ఠించుకోవటం. ఫ్రమ్ జెర్మియా టు మలాకి, ఫ్రమ్ జెర్మియా టు జీసస్ క్రైస్ట్ 500 years దాదాపుగా. ఫ్రమ్ జెరుబ్బాబెల్ టు జీసస్. నేను మౌన కాలం, ప్రభుత్వాలు మారినాయి. దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వని రాజ్యాధికారాన్ని తీసుకెళ్ళి అన్ని జనుల చేతిలో పెట్టాడు. దానికి ముందుగా నెబుకద్నెజర్, మాదయ పార్సికులు, గ్రీకులు, రోమన్స్ రావటం, ఆ టైంలో కూడా మనం లేము. సైలెంట్ పీరియడ్ గడిచిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడుగా రాజ్యం స్థాపించడానికి, ఇశ్రాయేల్ ప్రజలకు రాజ్యం స్థాపించడానికి లోకానికి వచ్చాడు. ఆయన తన ప్రజల వద్దకు వచ్చిన వారు ఆయన అంగీకరించలేదు. 33 సంవత్సరాలు ఆయన జీవించాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. 2000 years క్రితం జరిగిన సంగతులు ఇవన్నీ. అప్పుడు కూడా మనం లేము అక్కడ. ఆయన తన యొక్క సేవా జీవితాన్ని ముగింపులో ఆయన సిలువతో ముగించుకున్నాడు. 4 సువార్తికులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని, ఆయన భూస్థాపనను, ఆయన పాతి పెట్టడం, ఆయన తిరిగి లేవటాన్ని 4 మన కళ్ళ కట్టినట్టు రాశారు. తర్వాత ప్రోగ్రాం చేంజ్ అయింది. సమస్త జనులకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. పరిశుద్ధాత్ముడు రావటం ఒక కీలకమైన అంశం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు రావటం, ఆనాటి అపోస్తులు మొట్టమొదటిగా పేతురు గారు 17 దేశాల నుంచి వచ్చిన భక్తి గల యూదులకు సువార్త చెప్పటం, 3000 మంది వేరైపోవటం, మారు మనసు పొంది బాప్తిస్మం పొందటంతో ఒక క్రొత్త ప్రోగ్రాం స్టార్ట్ అవటాన్ని మనం చూస్తున్నాం. అక్కడ కూడా యెరూషలేములోని విషయాలే. యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు. గ్రేట్ ప్లాన్. దేవుడు పేతురుని కొర్నేలు ఇంటికి పంపటం, కొర్నేలు ఇంటి వారు సువార్త వినటం, మొట్టమొదటిగా అన్యజనులు జీవార్థమైన మారు మనసు పొందటం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా పాపక్షమాపణ పొందారు. 10వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయము. నేడు బైబిల్ని అర్థం చేసుకునే వారికి అపోస్తల కార్యం 10వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది కాదు. కానీ లేఖనాలు సరైన అవగాహన కలిగి ఉండాలంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కారణం ఏంటి అంటే అన్యజనుల యొక్క ప్రవేశానికి అది కీలకమైన అంశంగా మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు పిలిచింది మొదలుకొని కొర్నేలింటి రక్షణ వరకు దేవుడు టోటల్గా ఒక సైడే ఆయన వ్యవహరించాడు. ఇశ్రాయేలు, యెరూషలేం, కానాన్ ఆయన ఆ ప్రాతిపదికన ఉన్నాడు. కానీ కొర్నేలు ఇంటితో దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఆయన ముందుకు తీసుకొచ్చాడు. దానికి ముందుగా 9వ అధ్యాయంలో పౌలు అనే ఒక వ్యక్తి మనకు పరిచయం చేయబడుతున్నాడు. తల్లి గర్భం తీసింది మొదలుకొని ఒక ప్రత్యేకమైన పనిముట్టుగా ఆయన సిద్ధపరిచాడు. దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా పరిచయం చేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆ దర్శనంలో ప్రభు యొక్క మాటలు విన్నాడు, అతని స్టోరీ, జీవితం మారిపోయింది. అన్యజనులకు సువార్త చెప్పే ధ్యేయంగా దేవుడు ఆ పాత్రను మలిచాడు. అపోస్తలుడైన పౌలు అన్యజనులకు సువార్తికుడుగా ఎదిగాడు. అన్యజనులకు అపోస్తలుడుగా వచ్చాడు. అన్యజనులకు బోధకుడుగాను, అన్యజనులకు మర్మాలు చెప్పేవాడుగాను, అన్యజనులకు సాక్షిగాను, అన్యజనుల కొరకు దేవుడు లేపిన గొప్ప
పాత్ర అపోస్తులైన పౌలు గారు. ఈ అన్యజనుడు ఎక్కడున్నా సరే, ఇశ్రాయేలీయేతరుడు ఎవరైనా సరే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు 12 మంది 70 మంది, కానీ ఆ గర్భవాసాన్ని పుట్టని వారు ఎవరైనా సరే అన్యజనులుగా దేవుడు ట్రీట్ చేశాడు. రోమాలో అన్యజనుడు నమ్ముకున్నా, హైదరాబాదులో అన్యజనుడు నమ్ముకున్నా, అమెరికాలో అన్యజనుడు నమ్ముకున్నా, ప్రభువును స్వీకరించిన ఒకటే సూత్రం. వాస్తవానికి అన్యజనుల యొక్క కాలం, అన్యజనుల యొక్క రక్షణ కాలం కొన్నేళ్ళ ఇంటితో ఆరంభమైంది. అందుకే అపోస్తలుడైన పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగున మీలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. బిగిన్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు ఆయన కాంటినెంట్స్ ఆఫ్టర్ కాంటినెంట్స్, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, కంట్రీస్ ఆఫ్టర్ కంట్రీస్, గ్రీక్, రోమ్, టర్కీ, యాంతియోక్, సిరియా, కాలనీస్ ఆఫ్టర్ కాలనీస్, సిటీస్ ఆఫ్టర్ సిటీస్, కంట్రీస్ ఆఫ్టర్ కంట్రీస్. 3 గొప్ప మిషనరీ దండయాత్రలు చేశాడు, సువార్త ప్రకటించాడు. ఇదంతా 2000 years క్రితం జరిగింది. AD 35 to AD 90, AD 100 వరకు ఆనాటి అన్య ప్రపంచం రోమ్ సామ్రాజ్యం కింద ఉన్న ప్రపంచం, రోమ్ ప్రభావిత పట్టణాలన్నిటిలో సువార్త ప్రకటించబడింది, కృపా సువార్త ప్రకటించబడింది. వారికి పత్రికలు రాయబడ్డాయి. ఎవరైతే అన్యజనులోంచి ప్రభువారిని స్వీకరించారో వారి యొక్క నియమాలు రాయబడ్డాయి. అన్యజనులు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరిస్తే అతడు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనే అంశాలు పాత నిబంధనలో లేవండి. ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞలు ధర్మశాస్త్రాల్లో లేవు. ఇశ్రాయేలు పాటలు పాడుకున్న కీర్తనలు లేవు. వాటిని మనం వేరే విధంగా అర్థం చేసుకుని లాభం పొందవచ్చు, కానీ నిజంగా అన్యజనుల నుంచి ప్రభువు నమ్ముకున్న వారికి వర్తింపజేసే అనేకమైన సూచనలు రోమా నుంచి ఫిలోమోన్ వరకు ఇవ్వబడ్డాయి. ఈ 13 letters చాలా కీలకమైన లెటర్స్. మనం ఎప్పుడు వాటిని చదువుతూనే ఉండాలి. అందులో ఈ సంఘ కాలానికి సంబంధించిన అనేకమైన అంశాలు ఉన్నాయి. సంఘం ఎలా స్థాపించబడింది, దాని కొరకు ప్రభువారు ఏం చేశాడు, మన యొక్క బాధ్యత ఏంటి, దేవుని పట్ల మన బాధ్యత ఏంటి, సంఘంలో మన బాధ్యత ఏంటి, కుటుంబంలో మన బాధ్యత ఏంటి, సమాజంలో మన బాధ్యత ఏంటి, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, అన్ని రకాల అన్ని కోణాల్లో అనేకమైన సూచనలు ఇవ్వబడ్డాయి. ఇలా కంటిన్యూ అవుతున్న టైంలో ఆఖరి పత్రిక యోధా పత్రిక. యోధా పత్రిక మనం దాటామంటే ప్రకటన గ్రంథం, ప్రాఫెసీ. అందుకే బైబిల్ ఎప్పుడు 3 భాగాలు చేయబడింది. హిస్టరీ మనం ఎవరమో చెప్తుంది, ప్రాఫెసీ మనకేం కాబోతుందో చెప్తుంది, హిస్టరీ మనం ఎక్కడి నుంచి వచ్చేమో చెప్తుంది, ప్రాఫెసీ మనకేం కాబోతుందో చెప్తుంది. ఈ మధ్యలో ఉన్న పత్రికలు మనం ఏం చేయాలో చెప్తున్నాయి. మనకేం కాబోతుంది, ప్రకటన గ్రంథం ఆయన యొక్క రెండవ రాకడ ముందున్న పుస్తకం యోధా పత్రిక. స్నేహితులారా, నిజంగా చెప్పాలంటే బైబిల్లో మనం ఎక్కడున్నామంటే ఆయన రాకడకు జస్ట్ బిఫోర్ ఉన్నాం. యోధా పత్రిక ఆయన రాకడ ముందుగా జరిగే సంగతులు చెప్పబడ్డాయి. టైం లైన్లో మనం ఎక్కడున్నాం, క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు ఎక్కడున్నారంటే ఆది కాండంలో లేరు, ద్వితీయోపదేశ కాండంలో లేరు, హోషేయ గ్రంథంలో లేరు, సువార్తల్లో లేరు, ఇంకా అపోస్తల గారు 2వ అధ్యాయంలో లేరు. పెంతెకోస్తు సోదరులాగా అపోస్తల గారు 2వ అధ్యాయంలో మనం ఇంకా లేమండి, అయిపోయింది. మనం చివరి పత్రికలో ఉన్నాం. ముఖ్యంగా కొన్ని పత్రికలు డబల్ రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, సెకండ్ లెటర్స్ అండ్ లాస్ట్ లెటర్ జోన్ పీటర్ సెకండ్ లెటర్స్. ఈ అంశాలు ఈ పత్రికలో ఏమున్నాయో అవి చివరి దినాల్లో జరిగే అంశాలు. మనం కరెక్ట్గా ఆ పత్రికల్లో ఉన్నాం. ఒకసారి ఆ పత్రికలు ధ్యానం చేయండి. ఈ చివరి దినాల్లో మనం ఎలా జీవించాలో,
ఆయన కొరకు ఎలా నమ్మకంగా జీవించాలో, రాకడలో మనం ఎత్తబడటానికి కావలసిన కొన్ని సూచనలు ఉన్నాయి. మనం ఎగ్జాక్ట్గా యోధా పత్రికలో ఉన్నాం. అందులో సంభవాలు జరుగుతుండగా ఎదుగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే గొప్ప పిలుపులోకి మనం వెళ్ళబోతున్నాం. బైబిల్ గ్రంథంలో మన స్థానం పత్రికల్లో ముఖ్యంగా చివరి పత్రికలు మనం ఉన్నాం. వాటిని ధ్యానం చేయండి. ఒక ప్రభావవంతమైన సాక్ష్యం కలిగిన క్రైస్తవ జీవితం జీవించడానికి దోహదపడతాయి. దేవుడి యొక్క తలంపులు దీవించునుగాక. ఆమేన్.